నెల్లూరు జిల్లా నవాబుపేట శ్రీ మద్దులూరి వీరరాఘవయ్య నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఈరోజు ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్ నందు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారంలో అదేవిధంగా పదవి విరమణ చేసిన వారికి మరియు ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకున్న వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా హరివిల్లు హరిబాబు, నెల్లూరు జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ అధ్యక్షులు వేలూరు రంగారావు, ప్రధాన కార్యదర్శి వినుకొండ వెంకటేశ్వర్లు, కార్యదర్శి వరికుంట్ల హజరత్తయ్య, కోశాధికారి ఆర్ ప్రభాకర్రావు, అధ్యక్షులు కెవి సుబ్బారావు మరియు ముఖ్య అతిథులు మునుగోటి శ్రీనివాసరావు, మోమిడి రామకృష్ణ, సోమవరపు మాలాద్రి, కూరపాటి పెంచల కిషోర్, పొట్లూరి శ్రీహరి, చల్లగుండ్ల మునిప్రసాద్, వాసూలి చెంచు రామయ్య వారందరూ పాల్గొని 10వ తరగతి ఇంటర్ అత్యధిక మార్కును సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. 2016 సంవత్సరం నుంచి ఈ నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపాన్ని మా యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ తీసుకున్న తర్వాత 2018 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకి 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు ఎవరైతే నాయి బ్రాహ్మణ విద్యార్థులు సంపాదించారో అదే విధంగా నీట్ లో ఎవరైతే ర్యాంకులు వచ్చాయో వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి ఈ రోజు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఇది గత 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకి అందజేయడం జరుగుతుంది. అదే దానిలో భాగంగానే ఎవరైతే ఈ సంవత్సరం రిటైర్ అయ్యారో వాళ్ళను కూడా నాయి బ్రాహ్మణ సోదరుని ఇక్కడ పిలిపించి వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణులకి సముచిత స్థానం కల్పిస్తూ ప్రతి దేవస్థానంలో కూడా కోర్టు మెంబర్ని నాయి బ్రాహ్మణ్ నియమించాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఎవరైతే నాయి బ్రాహ్మణులు ప్రతి దేవస్థానం పరిధిలోకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాల మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ పిలిపించడం, వాళ్ళని సత్కరించడం మా అసోసియేషన్ ద్వారా జరుగుతూ ఉంది. అదేవిధంగా తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ప్రముఖ దేవాలయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాణిపాకం ఈవో గారు పిలవడంతో పెంచిన కిషోర్ విచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీశైలం ఈవో గారు కూడా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మిగతా అతిథులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరై విద్యార్థులని మంచి భవిష్యత్తు ఉండాలని తీర్చిదిద్దాలని వారు గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసుల్లో కాకుండా మిగతా అన్ని రంగాల్లో కూడా నిష్ణాతులు అయ్యి అదేవిధంగా రాబోయే రోజుల్లో కొంతమంది విద్యార్థులకి వాడు కూడా పురస్కారం ఇస్తారని వాళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యదర్శిగా ఈ నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీకి 2016 నుంచి పనిచేస్తున్నాము. ప్రతి సంవత్సరము అత్యధిక మార్కులు సాధించిన నాయి బ్రాహ్మణ విద్యార్థులకు పారితోషికంగా కొంత నగదు మరియు సర్టిఫికేట్ ఇచ్చి వారిని గౌరవించుకుంటున్నాము. వారు ఇప్పుడు కొంతమంది మొట్టమొదటిలో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక మీదట ఏదైనా ఒక పేద కుటుంబంలో చదివించుకోలేకుండా ఉండే వాళ్ళని ఉంటే వాళ్ళని మేము అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇదే మన నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ ద్వారా సంవత్సరానికి ఇద్దరిని మంచి విద్యావంతుల్ని తీసుకొని మేము వాళ్లకు పై చదువులు నేను సహాయం చేస్తాను. ఎవరైనా ఇద్దరు ఉంటే మీరు ప్రపోజ్ చేయండి, వాళ్ళని ఎంపిక చేయండి అని చెప్పినారు. అదే మేము ఆ కృషి కూడా చేసి వాళ్ళని సర్వే చేసి ఎవరైనా పేదవాళ్ళు నాయి బ్రాహ్మణులు ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి మాకు వెన్నుదన్నుగా ఉన్న మా కార్యనిర్వాహక సభ్యులు మా మురళి గారు, రవి గారు, ఇంకా హజరత్తయ్య గారు, మల్లికార్జున గారు, అశోక్ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహాయపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీళ్ళందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంతోషం.